मालासुधाकुम्भविबोधमुद्रा विद्याविराजत्करवारिजाताम् अपारकारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यं। श्रीमते शङ्करार्याय धीमतेऽद्भुतशक्तये नमोऽस्त्वद्वैतसिद्धान्तस्थापनोपात्तमूर्तये। ఇవాల్టి రోజున మనందరికీ కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్నది. ఈ రోజు నుంచి ఈ కొత్త సంవత్సరం ప్రారంభమయ్యి భగవద్ అనుగ్రహంతో మనకి అన్ని విధాల మంచిని చేయనున్నది. కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చు, ఈ సంవత్సరం ఆరంభం అనేది ఇంతకుముందే అయింది కదా, అంటే దాదాపుగా 3 నెలల క్రితమే కొత్త సంవత్సరం ప్రారంభం అయిపోయింది కదా, వచ్చేసింది కదా, మళ్ళీ ఇవాళ ఏమిటి కొత్త సంవత్సరం ఆరంభం అని కొంతమందికి ప్రశ్న రావచ్చు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే 3 నెలల క్రితం ప్రారంభమైనటువంటి, అంటే జనవరి మాసంలో ప్రారంభమైనటువంటి సంవత్సరం అది కేవలం వ్యవహారం కోసం మాత్రమే. అంతకు మించి దానికి ఏ విధమైనటువంటి విలువ లేదు. కానీ ఇవాల్టి రోజు ప్రారంభమవుతున్నటువంటి సంవత్సరం ఏదైతే ఉందో అది మన యొక్క ధార్మిక జీవనానికి కావలసినటువంటి సంవత్సరం. ఈ సంవత్సరం అంటే ఈరోజు, ఇవాల్టి రోజు ప్రారంభమవుతున్నటువంటి ధార్మిక సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో మనం ఎన్నో విధమైనటువంటి ధర్మానుష్ఠానాలని చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఇవాల్టి రోజున అంటే ఈ శుభకృన్నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది రోజు మనకి కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఇక ఈ సంవత్సరంలో చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి, తర్వాత నెలలో వైశాఖ శుక్ల పంచమి నాడు శంకర జయంతి, అదేవిధంగా వైశాఖ శుక్ల చతుర్దశి నాడు నరసింహ జయంతి, ఆ తర్వాత వ్యాస పౌర్ణమి అంటే గురు పౌర్ణమి, ఆ తర్వాత వరమహాలక్ష్మి వ్రతం, ఆ తర్వాత కృష్ణాష్టమి, వినాయక చవితి, దేవీ శరన్నవరాత్రులు, దీపావళి, కార్తీక మాసం, ధనుర్మాసం, శివరాత్రి మొదలైనటువంటి అనేక సందర్భాలలో విశేషంగా ఈ సంవత్సరం ప్రకారమే మనం లెక్కని తీసుకొని ఫలానా రోజుని మనం తీసుకొని శాస్త్రంలో చెప్పినట్టుగా ఆయా రోజుల్లో ఈ ఉత్సవాల్ని అనుష్ఠించి ఆ ఉత్సవాల సందర్భంలో విశేషంగా శాస్త్రోక్తంగా భగవదారాధన చేసి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం శ్రేయోవంతులం అవుతూ ఉన్నాం. అంటే ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యేటటువంటి సంవత్సరం ఇది మన యొక్క ధార్మికమైన జీవనానికి ఉపయుక్తమైనటువంటి సంవత్సరం. మిగతాది ఏదైతే ఉందో ఇప్పుడు చెప్పినట్టుగా 3 నెలల క్రితం ప్రారంభమైనటువంటిది ఏదైతే ఉందో అది కేవలం వ్యావహారికమైనటువంటి సంవత్సరం మాత్రమే. వ్యవహారానికి మాత్రమే దాన్ని మనం తీసుకుంటూ ఉంటాం. అందులోనూ అన్ని వ్యవహారాల్లోనూ దాన్ని మనం తీసుకునేది లేదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఆర్థికమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, విద్యకి సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో లోకంలో ఆ వ్యవహారాలకి ఈ సంవత్సరాన్ని తీసుకునేది లేదు. దానికి తీసుకునేటటువంటి సంవత్సరం అది వేరే రకంగా ఉంది. ఆర్థికమైనటువంటి వ్యవహారాలకి అథవా విద్యకు సంబంధించినటువంటి వ్యవహారాలకి తీసుకునేటటువంటి సంవత్సరం ఇంకోటి ఉంది. కాబట్టి అది కేవలం కొన్ని వ్యవహారాలకు మాత్రమే ఉపయుక్తమైనటువంటి సంవత్సరం. కానీ ఇవాల్టి రోజున ప్రారంభమవుతున్నటువంటి సంవత్సరం ఏదైతే ఉందో ఇది మన యొక్క ధార్మికమైనటువంటి అనుష్ఠానానికి, ధార్మికమయమైనటువంటి జీవనానికి
కావలసినటువంటి సంవత్సరం అన్నమాట. కాబట్టి ఇదే అత్యంత ముఖ్యమైనటువంటి సంవత్సరం. మనం చాలా ముఖ్యంగా, చాలా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి సంవత్సరం ఇవాల్టి రోజున ప్రారంభమవుతున్నటువంటి సంవత్సరం. ఎందుకు అనంటే, మనిషికి రెండు విధమైనటువంటి జీవితాలు ఉంటాయి. ఒకటి వ్యావహారికమైనటువంటి జీవితం, ఇంకోటి ధార్మికమైనటువంటి జీవితం. ప్రతి మనిషికి వ్యావహారిక జీవితంతో పాటు ధార్మికమయమైనటువంటి జీవనం కూడా ఎంతో ఆవశ్యకం. ఈ రెండు మనకి చాలా ఆవశ్యకం. వ్యావహారిక జీవనం అనేది కూడా ఉండాలి. వ్యవహారం కోసం, సంపాదన కోసం ఏదో అది కూడా కాస్త ఉండాలి. కానీ అది మాత్రమే ఉంటే సరిపోదు. దాంతోపాటు ధార్మికమైనటువంటి జీవనం కూడా మనకి కావాలి. ఇది ఉంటే తప్ప మన జీవితం సార్థకం కాదు. ధార్మికమైనటువంటి జీవనమే వ్యావహారిక జీవనం కంటే కూడా ప్రధానం. కాబట్టి ఆ ధార్మిక జీవనానికి ఇది ఆరంభం. కాబట్టి అంటే ఇది ఆ జీవనానికి సంవత్సరం ఇవాటి నుంచి ఆరంభం అవుతుంది. కాబట్టి ఈ రోజు మనకి ఎంతో ముఖ్యమైనటువంటి రోజు, ఈ ఉగాది అనేటటువంటిది. మనిషికి కేవలం వ్యావహారికమైనటువంటి జీవనమే సరిపోదు. దానివల్ల మనకి కేవలం లౌకికమైనటువంటి ఫలం మాత్రమే లభిస్తుంది. పారమార్థికమైనటువంటి విశేషమైనటువంటి ఫలం కేవలం వ్యావహారికమైన జీవనంతో మనకి లభించదు. వ్యావహారిక జీవనంలోనే మనం మునిగిపోయి ఉంటే ఏమవుతుంది అనంటే, ఎంతో డబ్బు సంపాదించవచ్చు, ఎన్నో కోట్లు వేల కోట్లు డబ్బులు సంపాదించవచ్చు, ఏదో కాస్త పెద్ద పేరు వస్తుంది, అదంతా ఉంటుంది తప్ప ఒక మనశ్శాంతి, శ్రేయస్సు లభించాలంటే ఆ జీవనంతో మనకి ఉపయోగం లేదు. దానివల్ల మనకి శ్రేయస్సు లభించదు. దానివల్ల మనకి ఏదో ధన సంపాదన అవుతుంది, ఏదో కాస్త ధనబలం, జనబలం అవన్నీ చేకూరుతాయి. కానీ ఒక మనశ్శాంతి, ఒక శ్రేయస్సు మనకి లభించాలి. అందులోనూ ఇహలోకంలోనూ మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనకి మంచిది కావాలి అనంటే, మనం సుఖంగా శ్రేయోవంతులమై ఉండాలి అనంటే, దానికి ధార్మికమైనటువంటి జీవనమే ఎంతో ఆవశ్యకం. ఇవాళ రోజున మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఎంతోమంది యొక్క అనుభవంలో ఉంటుంది ఈ విషయం. ఏమిటంటే, వాళ్ళు కేవలం వ్యవహారంలోనే మునిగిపోయి ఎంతో శ్రమపడి ఎంతో ధనం సంపాదిస్తున్నారు, ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు, ఎంతో పేరును సంపాదిస్తున్నారు, పెద్ద పెద్ద మేడలు కడుతూ ఉన్నారు, పెద్ద పెద్ద భవనాల్లో ఉంటున్నారు. కానీ నేనిదంతా ఎందుకు చేస్తున్నాను, ఇన్ని వేల కోట్లు సంపాదిస్తూ ఉన్నాను, ఇన్ని ఆస్తులు సంపాదించాను, ఇంత పేరు సంపాదించాను, కానీ ఆ చివరికి ఇదంతా సంపాదించి చాలా ఏళ్ళు అయిపోయిన తర్వాత నేను అసలు ఇంతకాలం ఏం చేసుకున్నాను, నా కోసం నేనేం చేసుకున్నాను, నా ఆత్మోద్ధారం కోసం నేనేం చేసుకున్నాను అనేటటువంటి ప్రశ్నని కనుక వేసుకుంటే వాళ్ళకి సరైనటువంటి సమాధానం లభించదు. అంటే కేవలం వ్యావహారికమైన జీవనంలో మాత్రమే ఉండేవాళ్ళు, వ్యవహారంలోనే మునిగి ఉండేటటువంటి వాళ్ళు. చివరి కాలంలో ఇటువంటి ప్రశ్నను కనుక వేసుకుంటే, నేను నా కోసం, నా ఆత్మోద్ధారం కోసం, నా ఆధ్యాత్మిక ప్రగతి కోసం నేనేం చేశాను అనే ప్రశ్నను కనుక వేసుకుంటే దానికి సమాధానమే లభించదు. అథవా ఇంకా ఎంతోమందికి పెద్ద పెద్ద ఆస్తులున్నాయి, పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మనస్సులో మాత్రం ఏదో ఒక అశాంతి. అది ఏమిటి, దాన్ని ఎలా పరిహరించుకోవాలి, ఎలా సరిచేసుకోవాలి అనేది మాత్రం వాళ్ళకి అర్థం కాదు. ఎంతో ఆస్తుంది, మనం చెప్పిన పని చేసేవాళ్ళు 100 మంది ఉన్నారు, ఎంతో ఆస్తుంది, దేనికి తక్కువ లేదు, కానీ ఆ మనస్సులో మాత్రం అశాంతి, శాంతి అనేది లేదు, మనశ్శాంతి మాత్రం లేదు. ఏదో విధమైనటువంటి ఆతంకం, ఏదో విధమైనటువంటి భయం, ఏదో ఒక బెంగ మనస్సులో. ఇలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ పరిస్థితి మనకి ఎప్పుడొస్తుంది అనంటే, ధార్మికమైన జీవనాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టి పూర్ణంగా వ్యావహారికంలోనే మునిగిపోతే అప్పుడు ఇటువంటి పరిస్థితి మనకు వస్తుంది. కానీ మనం మొదటి నుంచే ఈ వ్యావహారికమైన జీవనంతో పాటు
ధార్మికమైనటువంటి జీవనాన్ని కూడా మనం అలవరుచుకుంటే అప్పుడు మనకి ఈ విధమైనటువంటి అశాంతి రాదు, మనకి మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఆ భగవద్ అనుగ్రహంతో మనకి ఏ విధమైనటువంటి అశాంతి ఉండదు, ఏ విధమైనటువంటి భయము ఉండదు, దేనివల్ల మనం బెంగపడాల్సినటువంటి అవసరం ఉండదు.